Good morning students and welcome to Sairam Sampatrao ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. సో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలను మనం పరిశీలిస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం 1985 అంశం గురించి చదువుకుంటాం. అదేవిధంగా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 గురించి చదువుకుంటాం. ఎందుకంటే ఇటీవల కాలంలో జ్ఞానవాపి కేసు అవ్వచ్చు, అదేవిధంగా బాబ్రీ మసీద్ రిలేటెడ్ అనే అంశాలన్నీ కూడా మనకి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండటం వల్ల ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి కూడా మనం చదువుకుంటాం. ఎందుకంటే సెప్టెంబర్ 5న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ కాంటెక్స్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి చదువుకుంటాం. అదేవిధంగా ఇటీవల కాలంలో లాస్ట్ 1 వీక్ నుంచి కొల్లేరు సరస్సు అవ్వచ్చు, బుడమేరు వాగు అవ్వచ్చు, ప్రకాశం బ్యారేజ్ అనేది చాలా వరకు న్యూస్లో ఉంది. సో ఈ కాంటెక్స్లో కొల్లేరు సరస్సు గురించి చదువుకుంటాం. అదేవిధంగా పర్చేజర్ మేనేజర్స్ ఇండెక్స్ గురించి చదువుకుంటాం. నేపాల్ సరిహద్దు సమస్య గురించి, అదేవిధంగా జాతీయ విద్యా విధానంలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చదువుకుంటాం. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కృత్రిమ మేధస్సుకు సంబంధించి ఒక సమ్మిట్ జరుగుతుంది. ఆ కాంటెక్స్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మెయిన్స్ కోణంలో చదువుకుంటాం. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన టాపిక్స్. ఫర్దర్గా మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇన్ కేస్ ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం మేజర్గా ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ టాపిక్, ఎమ్మెల్యేల పార్టీ మారితే పెన్షన్ రద్దు చేస్తాం అని హిమాచల్ ప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సవరణ బిల్లు 2024 తీసుకురావడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం పార్టీ ఫిరాయింపులు అనే అంశం గురించి చదువుకుంటాం. సో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 1985లో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు 52వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి షెడ్యూల్ 10లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి 91వ రాజ్యాంగ సవరణ 2003లో చేయడం కూడా జరిగింది. సో ఈ కాంటెక్స్లో పార్టీ ఫిరాయింపులు పాల్పడితే ఏ విధంగా అనర్హత వేటు ఉంటుంది, సో దానికి రిలేటెడ్ గ్రౌండ్స్ ఏంటి అనే అంశం గురించి పరిశీలిస్తే, మొదటగా వాలంటరీ గివప్. సో స్వచ్ఛందంగా ఏదైనా రాజకీయ పార్టీకి రాజీనామా చేసినప్పుడు, అదేవిధంగా వైలేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇన్ కేస్ పొలిటికల్ పార్టీకి అవ్వచ్చు, విప్కి వైలేషన్గా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి వైలేట్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ సభ్యత్వం రద్దు అవుతుంది. అదేవిధంగా ఇన్ కేస్ ఎవరైనా ఇండిపెండెంట్గా ఎలక్ట్ అయిన మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వేరే పొలిటికల్ పార్టీలో చేరితే అక్కడ కూడా సభ్యత్వం రద్దు అవుతుంది. అదేవిధంగా నామినేటెడ్ మెంబర్స్ వాళ్ళకి గడువు ఇచ్చినటువంటి 6 months తర్వాత ఇన్ కేస్ ఏదైనా రాజకీయ పార్టీలోకి చేరితే అక్కడ కూడా సభ్యత్వం రద్దు అవుతుంది. సో ఈ కాంటెక్స్లో ఇక్కడ మేజర్గా ఎవరికి పవర్ ఉంటుందంటే స్పీకర్కి పవర్ ఉంటుంది. సో స్పీకర్ యొక్క తీర్పే అంతిమ లక్ష్యంగా ఇక్కడ ఉంటుంది. అయితే కియోటో అలోహన్ కేసులో ఇది జ్యుడిషియల్ రివ్యూకి గురవుతుందనేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం పార్టీ ఫిరాయింపులు అనే అంశం గురించి చదువుకుంటాం. ఇన్ కేస్ మీకు పార్టీ ఫిరాయింపుల అంశం గురించి మరింత సమాచారం కావాలన్నా, దానికి రిలేటెడ్ MCQs కావాలన్నా, ఈరోజు ఈవినింగ్ దీనికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెడతాం. సో అక్కడ మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకోండి, రైట్. ఇకపోతే సుప్రీంకోర్టుకి చేరిన మధురా షాహీ ఈద్గా వివాదం. సో శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదానికి సంబంధించి దాఖలు చేసిన 18 వ్యాజ్యాలను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చాడని సవాల్ చేస్తూ మసీద్ నిర్వహణ కమిటీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే మనం జ్ఞానవాపి అవ్వచ్చు, బాబ్రీ మసీద్ అవ్వచ్చు, ఇటీవల మధురా షాహీ ఈద్గా కేసు అవ్వచ్చు, ఈ కాంటెక్స్లో మనం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనే అంశం గురించి చదువుకుంటాం. సో ఇది మేజర్గా ఏవైతే టెంపుల్స్ అవ్వచ్చు లేదంటే మసీద్ అవ్వచ్చు అవి కన్వర్షన్స్ అయ్యాయో వాటిని మెయింటైన్ చేస్తూ వాటి యొక్క రిలీజియస్ క్యారెక్టర్స్ని ప్రస్తుతానికి మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఏవైతే ఆగస్టు 15, 1947కు ముందు మసీదులు టెంపుల్గా మారచ్చు, టెంపుల్స్ మసీదులుగా మారితే వాటిని స్టేటస్ కోగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇన్ కేసు ఆగస్టు 15, 1947 తర్వాత ఏవైనా టెంపుల్స్ మసీదుగా మారిస్తే అక్కడ ఖచ్చితంగా మార్పులు జరగాల్సిన అవసరం ఉందనేసి ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది చెప్పింది. సో ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూసుకుంటే సెక్షన్ 3 అనేది ప్రొహిబిషన్ ఆఫ్ కన్వర్షన్. ఇన్ కేస్ ఏవైనా కన్వర్షన్స్ జరిగితే దాని మీద ప్రొహిబిషన్ తీసుకురావడం.
అదేవిధంగా సెక్షన్ 4 అనే అంశం మెయింటైన్స్ ఆఫ్ రిలీజియస్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఏదైతే టెంపుల్స్ మసీదుగా ఉన్నాయో వాటి యొక్క రిలీజియస్ క్యారెక్టర్ని మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ సెక్షన్ 4 అనే అంశం తీసుకొచ్చారు. అయితే ఆగస్టు 15, 1947 తర్వాత ఏవైనా టెంపుల్స్ మసీదుగా మారిస్తే ఖచ్చితంగా అక్కడ మార్పులు సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందనేసి ఈ చట్టం చెప్తుంది. అదేవిధంగా సెక్షన్ 4 క్లాస్ 2లో ఇఫ్ ఇన్ కేస్ ఆగస్టు 15, 1947 తర్వాత ఏవైనా టెంపుల్స్ మసీదుగా మారాయి, దానికి సంబంధించినటువంటి ఏవైనా అంశాలు ఇస్తే వాటిని టెర్మినేట్ చేయొచ్చు, రైట్. అదేవిధంగా సెక్షన్ 5 అయితే దీనికి సంబంధించి కొన్ని మినహాయింపులు ఇవ్వడం కూడా జరిగింది. సో ఆ మినహాయింపులు ఏంటి అనే అంశాన్ని మనం పరిశీలిస్తే, ఒకటి ఏన్షియంట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్, అదేవిధంగా రామ జన్మభూమి అనే ఈ రెండింటినీ కూడా ఇక్కడ మినహాయింపులు ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని ఈ విధంగా చదువుకోవాలి. సో ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతవరకు ఏ గ్రూప్ 1, గ్రూప్ 2 అవ్వచ్చు యూపీఎస్సీలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగలేదు, బట్ హై ఛాన్సెస్ ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి, రైట్. ఇకపోతే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి మనం కొంచెం డీటెయిల్గా చదువుకుంటాం. సో మేజర్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా చదువుకోవాలంటే, సో ఈయన మనకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 1952 నుంచి 1962 వరకు భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి అవ్వకముందు భారతదేశానికి అంబాసిడర్గా పనిచేశారు, ఎక్కడ, యుఎస్ఎస్ఆర్లో, రైట్. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి అయిన వెంటనే సెకండ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేయడం జరిగింది. 1962 నుంచి 67 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు. ఇవి మాత్రమే కాకుండా బిఫోర్ ఇండిపెండెన్స్ టైంలో బెనారస్ హిందూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గాను, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. సో అయితే ఆంధ్ర యూనివర్సిటీ అనేది 1926 సంవత్సరంలో ఏర్పడింది. దీనికి మొదటి వైస్ ఛాన్సలర్గా కట్టమంచి రామలింగారెడ్డి గారు పనిచేస్తే సెకండ్ వైస్ ఛాన్సలర్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా 1954లో భారతరత్న పురస్కారాలు అందించడం జరిగింది. ఆ కాంటెక్స్లో 1954లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి భారతరత్న ఇవ్వడం అనేది జరిగింది. ఈయనతో పాటు ఇంకో ఇద్దరికి కూడా భారతరత్నాలు ఇచ్చారు. సో వాళ్ళిద్దరు ఎవరో తెలిస్తే మీరు కామెంట్స్ చేయండి, రైట్. సో క్వశ్చన్ ఏంటంటే 1954లో భారతరత్న పురస్కారాలు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో పాటు ఇంకా ఎవరు అందుకున్నారు అనే అంశాన్ని మీరు కామెంట్స్లో తెలియజేయండి, రైట్. ఇకపోతే ఈశాన్య సర్వతోముఖ అభివృద్ధికి కేంద్రం పెద్దపీట అమిత్ షా గారు చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ఈ అంశాన్ని ఏ విధంగా చదువుకోవాలంటే, ఒకటి, ఇదంతా కూడా నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటిది, ఈశాన్య భారతదేశానికి సంబంధించింది కాబట్టి అసలు ఈశాన్య భారతదేశం ఎప్పుడు చూసినా కొంచెం డిస్టర్బెన్స్డ్గా ఉంటుంది. ఈ కాంటెక్స్లో మనం ఇక్కడ ఇంత విధంగా సంఘర్షణలు జరగడానికి గల కారణాలు ఏంటి, సో అక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలేంటి, సో ఇక్కడ మోస్ట్లీ సపరేటిజం, వేర్పాటువాదం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ వేర్పాటువాదం వెనుక ఉన్నటువంటి డాక్ట్రిన్స్ ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, సో ఈ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి సంస్థలు ఏంటి. సో మోస్ట్లీ ఏవైతే 7 సిస్టర్స్ ఉన్నాయో అక్కడ ఒక్కొక్క దగ్గర వేర్పాటువాదానికి సంబంధించి ఏదో ఒక సంస్థ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ అవ్వచ్చు, అస్సాం అవ్వచ్చు, నాగాలాండ్ అవ్వచ్చు, త్రిపుర అవ్వచ్చు, రైట్. అదేవిధంగా మిజోరాం, ఒక్కొక్క దగ్గర వేర్పాటువాదానికి సంబంధించి ఒక్కొక్క సంస్థ ఉన్నది. సో ఈ కాంటెక్స్లో ఆ సంస్థల గురించి, ఇఫ్ ఇన్ కేస్ అవి భారత ప్రభుత్వంతో ఏవైనా శాంతి చర్చలు జరుపుకున్నాయా, అదేవిధంగా ఈ వేర్పాటువాదానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, సో వేర్పాటువాదాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలేంటి, ఇవి మాత్రమే కాకుండా అక్కడ డెవలప్మెంట్ పరంగా ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలేంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం హోలిస్టిక్గా చదువుకుందాం. సో ఫర్దర్గా వచ్చే వీడియోల్లో నార్త్ ఈస్ట్కి సంబంధించి అన్ని అంశాలను కూడా మనం డీటెయిల్డ్గా చదువుకుందాం, రైట్. ఇకపోతే ముంపు గుప్పిట కొల్లేరు సరస్సు, నీట మునిగిన లంక గ్రామాలు, ఆక్రమణలు నిర్వహణలేమితోనే చిక్కిపోయిన ఉప్పుటేరు, ప్రవాహానికి అడుగడుగున అవరోధాలు ఏర్పడుతున్నాయి అనేసి మనకి మేజర్గా న్యూస్ ఛానల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం కొల్లేరు సరస్సు గురించి చదువుకుంటాం. సో మోస్ట్లీ ప్రీవియస్లో చూసుకుంటే యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఈ కొల్లేరు సరస్సు గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది, రైట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలా ఎక్కువగా కొల్లేరు సరస్సు అనేది న్యూస్లో ఉన్నది. ఎగ్జాంపుల్, అక్కడ ఆక్రమణలు జరగడం కావచ్చు, ఈ బుడమేరు వాగు పొంగిపోవడం వల్ల కొల్లేరు సరస్సు కూడా ఎక్కువగా వాటర్ ఇది అవ్వడం, దీనివల్ల ఆ ముంపు గ్రామాలు, లంక గ్రామాలు ఏవైనా ఉంటే అవి మునిగిపోయే స్కోప్ ఉంది. కాబట్టి మనకి కొల్లేరు సరస్సు అనేది చాలా ఇంపార్టెంట్.
సో మేజర్గా కొల్లేరు సరస్సు అనేది మంచినీటి సరస్సు. ఇట్ ఈస్ ఎన్ ఫ్రెష్ వాటర్ లేక్. అదేవిధంగా ఇది కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఉంది. సో ఇది యూపీఎస్సీలో మనకు అడగడం జరిగింది. సో కొల్లేరు సరస్సు అనేది కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఉందనేసి, అదేవిధంగా ఇది ఒక మంచినీటి సరస్సుగా ఉంది. అట్ ది సేమ్ టైం రామ్సార్ కన్వెన్షన్లో భాగంగా దీన్ని వెట్లాండ్గా గుర్తించడం జరిగింది. సో కొల్లేరు సరస్సు అనేది ఒక చిత్తడి నేల, అయితే దీన్ని రామ్సార్ కన్వెన్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొల్లేరు సరస్సు అనేది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ ఇండికేటివ్ స్పీసెస్ ఏంటంటే గ్రే పెలికాన్ అనేది ఇక్కడ ఇండికేటివ్ స్పీసెస్. అయితే ఇది రామ్సార్ కన్వెన్షన్లో భాగంగా ఉందనేసి మనం చెప్పుకున్నాం. అయితే భారతదేశం నుంచి నమోదైనటువంటి ఫస్ట్ రామ్సార్ సైట్స్ ఏది అనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి. రైట్, ఇంకోసారి అడుగుతున్నాను, రామ్సార్ సైట్స్. సో భారతదేశం నుంచి నమోదైనటువంటి ఫస్ట్ రామ్సార్ సైట్ ఏది అనేది కామెంట్ చేయండి. రైట్, అదేవిధంగా 5 నెలల గరిష్టానికి సేవల పిఎంఐ అంటే ఇక్కడ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది మనం ఇక్కడ ఎకానమీ పర్స్పెక్టివ్లో చదువుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద మనం గ్రూప్స్కి ఏదైనా చదివితే ఈ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయం. సో ఇక్కడ మనం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ అవ్వచ్చు, 8 కోర్ ఇండస్ట్రీ గురించి అవ్వచ్చు, అదేవిధంగా సిపిఐ అవ్వచ్చు, సిపిఐ సిఈ అవ్వచ్చు, సిపిఐ రూరల్ అవ్వచ్చు, సిపిఐ అర్బన్ అవ్వచ్చు, లేదంటే సిపిఐ అగ్రికల్చర్ లేబర్ అవ్వచ్చు, సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్ అవ్వచ్చు. ఈ విధమైనటువంటి అంశాలన్నిటి గురించి చదువుకుంటాం. మేజర్గా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అదేవిధంగా సర్వీస్ సెక్టర్కి సంబంధించింది కాబట్టి మనం ఇక్కడ పిఎంఐతో పాటు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అదేవిధంగా 8 కోర్ ఇండస్ట్రీస్ గురించి మనం ఎక్కువగా చదువుకోవాలి. సో మేజర్గా ఇక్కడ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గురించి చదువుకుంటున్నాం. సో ఫర్దర్గా వచ్చే వీడియోలో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇండెక్సెస్లో ఏ భాగాలు వస్తాయి, ఏ అంశాలు వస్తాయి, అదేవిధంగా 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, ఇవన్నీ అంశాల గురించి మనం తెలుసుకుందాం. రైట్, ఇకపోతే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే ఇది దేని గురించి తెలుపుతుందంటే ప్రస్తుతము అదేవిధంగా ఫ్యూచర్ బిజినెస్ కండిషన్స్ గురించి సమాచారాన్ని అందిస్తుంది. వివిధ కంపెనీల నుంచి అవ్వచ్చు, కార్పొరేషన్స్ నుంచి ఒక సమాచారాన్ని సేకరించి ప్రస్తుతము అదేవిధంగా ఫ్యూచర్ బిజినెస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయో దానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. సో మేజర్గా ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ సపరేట్లీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్. సో తయారీ రంగానికి అదేవిధంగా సేవా రంగానికి సపరేట్గా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో పిఎంఐ అనేది ఏ విధంగా ఉంటుందంటే 0 నుంచి 100 వరకు దీని యొక్క స్కోర్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ 50 కంటే స్కోర్ ఎక్కువ ఉంటుందంటే అక్కడ వ్యాపార పరిస్థితులు అనేవి ఎక్స్పాన్షన్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. 50 కంటే తక్కువ ఉంటే అక్కడ కాంట్రాక్షన్ అనేది ఉంటుంది. సో 50 ఉందంటే అక్కడ ఎటువంటి చేంజ్ అనేది లేదనేసి మనం చదువుకోవచ్చు. సో ఇక్కడ మేజర్గా మనం ఏవేవి చదువుకోవాలంటే, ఒకటి పిఎంఐ స్కోర్ ఏంటి, పిఎంఐ 50 కంటే ఎక్కువ ఉంటే ఎక్స్పాన్షన్ అని, 50 కంటే తక్కువ ఉంటే కాంట్రాక్షన్ అని, 50 ఉంటే ఏమంటారు, నో చేంజ్ అంటారు. సో ఇది దేనికి సంబంధించిన అంశం గురించి తెలుస్తుంది అనేసి చదవాలి. అదేవిధంగా దీన్ని ఎవరు కంపైల్ చేస్తారంటే ఐహెచ్ఎస్ మార్కెట్ అనే ఒక సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇది పార్ట్ ఆఫ్ S&P గ్లోబల్. సో దీనికి సంబంధించి 2008లో మనకి యూపీఎస్సీలో క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆ కాంటెక్స్లో మనకి ఈ పిఎంఐ అనే అంశం ఇంపార్టెంట్. సో ప్లీజ్ మీరు చదవకపోతే దీని గురించి కొంచెం చదవండి. రైట్, ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ప్రథమంగా ఉందనేసి చెప్పారు. ఏటా 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి ఉత్పత్తి చేస్తున్నదనేసి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందనేసి ఈ కొత్త అధ్యయనం పేర్కొంది. సో భారత్లో ప్రతి ఏటా 10.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి అనేది జరుగుతుందనేసి చెప్పారు. ఈ జాబితాలో నైజీరియా, ఇండోనేషియా తర్వాత 4వ స్థానంలో ఉన్న చైనా వ్యర్థాల తగ్గింపునకు అద్భుతమైన కృషి చేసిందని చెప్పారు. సో ఫస్ట్ ఇండియా ఉంది, ఆ తర్వాత నైజీరియా ఉంది, ఆ తర్వాత ఇండోనేషియా, సో 4th ప్లేస్లో చైనా ఉంది. సో అయితే చైనా 4th ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా చాలా మంచి మెజర్స్ అనేవి తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాలనే ఉద్దేశంతో ముందడుగు వేస్తుందని చెప్పారు. అదేవిధంగా అమెరికా చూసుకుంటే 90వ స్థానంలో ఉందని, బ్రిటన్ 135వ స్థానంలో ఉందని చెప్పారు. సో ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం ఇది తీసుకురావడం జరిగింది. సో యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ అధ్యయనం ప్రకారం ప్రతి ఏటా 57 మిలియన్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి అనేసి చెప్పడం జరిగింది. రైట్, అదే కాకుండా నైజీరియాలోని లాగోస్ ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్న నగరంగా అది గుర్తించారు. సో ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్న నగరం ఏంటంటే లాగోస్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ జాబితాలో
ఢిల్లీ కూడా ఉంది, అదేవిధంగా కరాచీ కూడా ఉందనేసి చెప్పడం జరిగింది. రైట్, ఇక్కడ లాగోస్ అనేది ఇంపార్టెంట్, అదేవిధంగా ఇండియా ఫస్ట్ ప్లేసు, ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. అమెరికా 90th ప్లేస్లో, అదేవిధంగా బ్రిటన్ 135 ప్లేస్లో ఉందని చదువుకుంటాం. రైట్, ఇకపోతే నేపాల్ కొత్త కయ్యం మార్చిన మ్యాప్ ఫోటోలతో కరెన్సీ నోట్లను ముద్రించడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం నేపాల్కి భారత్కి మధ్య ఉన్న సరిహద్దు సమస్య గురించి చదువుకుంటాం. సో మేజర్గా ఇక్కడ 3 సరిహద్దు సమస్యలు అనేవి ఉన్నాయి. ఒకటి లిపు లేక్, అదేవిధంగా కాలాపాని, అదేవిధంగా లింపియాదురా ప్రాంతాలను కొంతకాలంగా తమవిగా చెప్పుకునే ప్రయత్నం నేపాల్ చేస్తుంది. సో ఈ కాంటెక్స్లో ఈ 3 ఏరియాస్ కూడా ఉత్తరాఖండ్ ఏరియాలో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం హిస్టారికల్గా ట్రీటీ ఆఫ్ సగౌలీ అనే అంశం గురించి చదువుకుంటాం. సో ఈ ట్రీటీ ఆఫ్ సగౌలీలో నేపాల్కి అదేవిధంగా బ్రిటిషర్స్కి మధ్య జరుగుతుంది. సో ఈ ట్రీటీ ఆఫ్ సగౌలీ అనేది ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు జరిగిందంటే 1816. సో ఈ కాంటెక్స్లో మనకి కాలాపని అనేది, అదేవిధంగా లిపు లేక్ అనేది, అదేవిధంగా లింపియాదోరా అనేది ప్రధానంగా వార్తల్లో ఉంది. రైట్, అదేవిధంగా నేపాల్కి మరియు ఇండియాకి సరిహద్దు రాష్ట్రాలు ఏవేవి ఉన్నాయి అనేది కూడా మనం చదువుకోవాలి. ఏంటంటే ఒకటి సిక్కిం, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మొత్తం 5 రాష్ట్రాలతో నేపాల్ సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది. ఏంటంటే అవి సిక్కిం, యూపీ, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా బీహార్. సో మొత్తం 5 రాష్ట్రాలు జరుపుకుంటుంది. అయితే మనకి ఈ 3 సరిహద్దు సమస్యల్ని ఈ విధంగా ఆర్డర్లో అడిగే స్కోప్ ఉండదు. సో ఈస్ట్ నుంచి వెస్ట్ పెట్టమనేసి అయినా, వెస్ట్ టు ఈస్ట్ అయినా చెప్పమంటారు. సో ఈ విధంగా లింపియాదురా ఫస్ట్ ఉంటుంది, కాలాపాని తర్వాత లిపు లేక్ లాస్ట్గా ఉంటుంది. సో వెస్ట్ టు ఈస్ట్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుందని చెప్పొచ్చు. రైట్, ఇఫ్ ఇన్ కేస్ ఈస్ట్ టు వెస్ట్ అడిగారు అనుకోండి, లిపు లేక్, తర్వాత కాలాపాని, ఆ తర్వాత లింపియాదురా అని చెప్పవచ్చు. విస్తరణవాదం వద్దు, అభివృద్ధి ముద్దు అనేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు బ్రునైలో వెళ్ళినప్పుడు స్పష్టీకరణ చేయడం జరిగింది. సో బ్రునై వెళ్ళారు. బ్రునై తర్వాత ఇప్పుడు సింగపూర్లో 2 days పర్యటన అనేది జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో మోస్ట్లీ సింగపూర్ నుంచి మనకి ఎఫ్డిఐస్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. సో జస్ట్ ఎఫ్డిఐస్ గురించి మనం ఇక్కడ చదువుకున్నాం. సో టాప్ ఎఫ్డిఐ సోర్సెస్ భారతదేశానికి ఎక్కడి నుంచి వస్తాయంటే ఫస్ట్ మారిషస్, ఆ తర్వాత సింగపూర్, ఆ తర్వాత యుఎస్ఏ, ఆ తర్వాత నెదర్లాండ్స్, తర్వాత జపాన్. సో ఈ కాంటెక్స్లో మనం ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయంటే మారిషస్, సింగపూర్, యుఎస్ఏ అని చెప్పుకోవచ్చు. రైట్, సో ప్రధాని నరేంద్ర మోడీ గారు బ్రునై అవ్వచ్చు, సింగపూర్ అవ్వచ్చు, ఇటువంటి ఏవైతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్యటనలు జరుగుతున్నాయో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేసుకుందాం. మెయిన్స్ పర్స్పెక్టివ్ అవ్వచ్చు, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అవ్వచ్చు. రైట్, ఇకపోతే ఈనాడు ఎడిటోరియల్లో మూసా చదువులు మారాలి అనే ఎడిటోరియల్ని ఇవ్వడం జరిగింది. సో మేజర్గా టీచర్ ట్రైనింగ్ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. సో ఆ లోపాల వల్లనే విద్యా వ్యవస్థలో సరైనటువంటి మార్పులు రాలేకపోతున్నాయి. సో ఈ కాంటెక్స్లో టీచర్ ట్రైనింగ్ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్పులు వస్తాయనేసి మేజర్గా ఇందులో చెప్పడం జరిగింది. రైట్, సో ఈ కాంటెక్స్లో మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కొన్ని అంశాలను చదువుకుందాం. సో ఇది మనం ఆల్రెడీ మీకు ప్రామిస్ చేసినట్టే మెయిన్స్ పర్స్పెక్టివ్ భాగంగా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మేము వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. రైట్, సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకురావడం జరిగింది. అయితే కస్తూర్ రంగన్ కమిటీ గారు సూచించిన మేరకు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకురావడం జరిగింది. సో ముఖ్యంగా 5 స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. అది 1 యాక్సెస్, 2 ఈక్విటీ, 3 క్వాలిటీ, అదేవిధంగా ఎఫర్టబిలిటీ, అదేవిధంగా అకౌంటబిలిటీ. సో ఈ 5 పిల్లర్స్ ఆధారంగానే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎన్ఈపిలో మేజర్గా తీసుకొచ్చిన రిఫార్మ్స్ చూసుకుంటే ఒకటి, అప్పటి వరకు 10+2 వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని సవరించి 5+3+3+4 అనే వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడల్ట్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వొకేషనల్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇటువంటి విద్యా వ్యవస్థల్లో మార్పులు అనేవి తీసుకొచ్చారు. ఇవే కాకుండా నిష్ఠా పథకం అవ్వచ్చు, నిపుణ్ భారత్ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీని పెంచే విధంగా నిపుణ్ భారత్ పథకం, పిఎం శ్రీ పథకం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి పిఎం శ్రీ పథకం అవ్వచ్చు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలనేసి అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. సో మేజర్గా ఏం టార్గెట్ పెట్టుకున్నారంటే 2035కి హైయర్ ఎడ్యుకేషన్లో 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని పెంచాలనేసి చూస్తున్నారు. సో అది ఇప్పటికీ 27% ఉంది, దాన్ని 50% పెంచాలని. అదేవిధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్లో 2030కి 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాలనేసి, అదేవిధంగా పిఎం ఈ విద్య, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగానే వచ్చినవి. సో ఈ విధంగా మనం చదువుకోవాలి దాన్ని. అయితే కొత్త అవకాశాలు కానీ ఏఐ అనే అంశం గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎక్కువగా చదువుకోవాలి. సో మెయిన్స్ పర్స్పెక్టివ్లో కృత్రిమ మేధస్సు గురించి ఏ విధంగా చదువుకుంటామంటే దానికి సంబంధించినటువంటి అనువర్తనాల గురించి, అప్లికేషన్స్, సో ఏ ఏ రంగాల్లో దీని యొక్క అప్లికేషన్స్ ఉంటాయనేది చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో అవ్వచ్చు, రైట్, అదేవిధంగా ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, అదేవిధంగా హెల్త్ సెక్టార్లో అవ్వచ్చు, అదేవిధంగా బయోటెక్నాలజీలో అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అవ్వచ్చు. సో ఈ విధంగా అన్ని అంశాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. సో ఈ కాంటెక్స్లో దానికి సంబంధించినటువంటి ప్రయోజనాల గురించి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సవాళ్ళు, ఎదురయ్యే సవాళ్ళు, రైట్, అదేవిధంగా పరిష్కార మార్గాలు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకుంటాం, రైట్. ఇక్కడ మెయిన్గా బ్లాచీ డిక్లరేషన్ అనేది ఏఐకి సంబంధించినటువంటి అంశం అనేది గుర్తుపెట్టుకోండి. సో యూకేలో లాస్ట్ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక సదస్సు జరిగింది. అక్కడ ఈ బ్లాచీ డిక్లరేషన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ బ్లాచీ డిక్లరేషన్ దేనికంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో కృత్రిమ మేధస్సుకు సంబంధించినటువంటి డిక్లరేషన్ ఇది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనకి ఎగ్జామ్స్లో అడిగే స్కోప్ ఉంటుంది కాబట్టి మీరు చదువుకోండి, రైట్. ఇకపోతే తెలంగాణ గవర్నమెంటు అదేవిధంగా ఏపీ గవర్నమెంటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రోత్సహించడానికి ఎటువంటి కార్యక్రమాలు తీసుకొస్తుంది అనేది చూస్తే ఇక్కడ టీఐఎం అనే అంశం అవ్వచ్చు, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వంటి కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారండి? దీనికి మహీంద్రా గారిని చైర్మన్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ అవ్వచ్చు. సో ఈ విధంగా ఏఐ సిటీని నిర్మించడానికి మొచ్చెర్ల దగ్గర 200 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. సో ఈ విధంగా తెలంగాణలో ఏఐకి రిలేటెడ్ ఈ అంశాలు తీసుకున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే అమరావతి, విశాఖలను ఏఐ హబ్బులుగా మార్చాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందనే అంశం గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు, రైట్. అదేవిధంగా శుద్ధి చేసిన వ్యర్థ జలాలతో సాగుకు దన్ను. వ్యవసాయం మానవాళికి అనేది చాలా ఇంపార్టెంట్. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని సాగుకి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్స్ రావాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే ఆల్రెడీ ప్రస్తుతం భూగర్భ జల వనరుల యొక్క వినియోగం ఓవర్గా ఎక్స్ప్లోటేషన్ జరగటం, అదేవిధంగా ఇరిగేషన్ సౌకర్యాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం అవ్వడం. సో ఇటువంటి కాంటెక్స్ట్లో ఖచ్చితంగా అగ్రికల్చర్కి నీటిని అందించాల్సిన అవసరం ఉంది. సో ఈ నీటిని అందించాలి అనే అంశంలో ఇక్కడ మేజర్గా ఏం చెప్పారంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు వ్యర్థ జలాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యర్థ జలాలను శుద్ధి చేసి వ్యవసాయానికి వినియోగించుకుంటే మంచి అవకాశాలు వస్తాయనేసి చెప్పడం జరిగింది, రైట్. దంతెవాడ ఎన్కౌంటర్లో నేల కొరిగిన మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు యశోబ్ కన్నమోత. సో ఈ కాంటెక్స్లో మనం నక్సలిజం గురించి డీటెయిల్గా చదువుకోవాలి. సో మోస్ట్లీ ఎక్కువ ఛాన్సెస్ ఉంది నక్సలిజం మీద ఎస్ఏ అడిగడానికి. సో ఈ కాంటెక్స్లో మనం ఎస్ఏ అడిగితే ఏ విధంగా చదువుకుంటామంటే దాని యొక్క ఆరిజిన్ ఏ విధంగా ప్రారంభమైందనే అంశం గురించి చదువుకుంటాం, దాని యొక్క ప్రధాన సిద్ధాంతాలు ఏంటి, అదేవిధంగా నక్సలిజం వేర్పాటువాదం పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రభావితమైన రాష్ట్రాలు ఏంటి, దీనికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి, అదేవిధంగా ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటున్నా అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి. లైక్ ఇప్పుడు ఏదైతే మావోయిస్టుల అగ్రనేతల ఎన్కౌంటర్లు జరుగుతున్నాయో ఇవి కూడా ప్రధానమైనటువంటి సమస్యలు. సో ఈ సమస్యలు సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇంకా ఎటువంటి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎస్ఏలో భాగంగా చదువుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు నక్సలిజానికి సంబంధించి ఏదైనా ఎస్ఏ కావాలంటే మీరు కామెంట్ చేయండి, దానికి అనుగుణంగా మనం ఒక వీడియో చేసుకుందాం, రైట్. ఇకపోతే ట్రంప్ పుస్తకం విడుదలైన గంటల్లోనే బెస్ట్ సెల్లర్. సో ట్రంప్ గారు ఇటీవల కాలంలో ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే సేవ్ అమెరికా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సేవ్ అమెరికా అనే బుక్ని ఎవరు రాశారండి? ట్రంప్ గారు రాయడం జరిగింది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎండ్ చేసే ముందు ఒక 2 క్వశ్చన్స్ అడుగుతా. ఇది నిన్నటి కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చింది. సో క్వశ్చన్ ఏంటంటే ఆపరేషన్ పీ హంట్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, అదేవిధంగా ఆపరేషన్ బడియా అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అనే అంశాన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో. మళ్ళీ రేపు ఇదే సమయానికి కరెంట్ అఫైర్స్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.